లేబర్ లాస్ లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. వీటి వల్ల జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అండి. అది మేబీ చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు. ఒకరి కింద పని చేస్తున్నట్లయితే ఆఖరికి డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నా కూడా ఈ లేబర్ లాస్ వల్ల చాలా బెనిఫిట్స్ మనకైతే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు 5 years ఏదైనా కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేస్తే మాత్రమే గ్రాడ్యుటీ వచ్చేది. కానీ ఇక నుండి 1 year, అది కూడా కొన్ని రకాలైన ఎంప్లాయీస్ ఏదైనా కంపెనీలో 1 year కంటే ఎక్కువ పనిచేస్తే గ్రాడ్యుటీ ఆ కంపెనీ ఇవ్వాల్సిందే. అండ్ మనం కనుక 8 hours కంటే రోజుకి 8 hours కంటే ఎక్కువ పనిచేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ లేకపోతే ఆ మిల్లు, ఆ ఇండస్ట్రీ, ఆ షోరూమ్ ఖచ్చితంగా మనకైతే ఓవర్ టైం అమౌంట్ ని పే చేయాల్సిందే, ఎక్స్ట్రా జీతాన్ని పే చేయాల్సిందే. అవే కొత్త రూల్స్ అనమాట. అండ్ ఇన్ని రోజులు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్, ఎటువంటి పిఎఫ్ ఉండేది కాదు. ఇక నుండి ప్రతి డెలివరీ బాయ్ కి పిఎఫ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండాల్సిందే. అండ్ మెయిన్ థింగ్, మీ జీతంలో బేసిక్ పే పెరగనుంది. ఇలాంటి చేంజెస్ ఎన్నో వచ్చాయి. అవన్నీ మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో మన కేంద్ర ప్రభుత్వం 21 November నాడు ఆల్రెడీ ఉన్న 29 లేబర్ లాస్ ప్లేస్ లో, లేబర్ లాస్ అంటే అదనండి కార్మిక చట్టాలు ప్లేస్ లో 4 లేబర్ కోడ్స్ ని తెచ్చింది. 29 లేబర్ లాస్ ని తీసేసి వాటి ప్లేస్ లో 4 లేబర్ కోడ్స్ ని తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి ఆల్రెడీ 21 November నుండి అమల్లోకి వచ్చేసాయి. ప్రెసెంట్ రన్ అవుతూ ఉన్నాయి. ఆ 4 కోడ్స్ ఏంటి? ఫస్ట్ వన్, కోడ్ ఆన్ వేజెస్ 2019. సెకండ్ వన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. థర్డ్ వన్, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. అండ్ లాస్ట్ వన్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. సో పాత లేబర్ లాస్ ని తీసేసి కొత్త కోడ్స్ ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, పాత లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 1930s 1950s లో డిజైన్ చేశారనమాట. సో అవన్నీ అవుట్ డేటెడ్ అయిపోయినాయి కాబట్టి కొత్త కోడ్స్ ని తీసుకొచ్చారు. సో ఈ కొత్త కోడ్స్ రావడం వల్ల ఎలాంటి చేంజెస్ రానున్నాయి? ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఇక నుండి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి మ్యాండేటరీ. ఇన్ని రోజులు చిన్న చిన్న జాబ్స్ కి, అంటే ఒక ప్రింటింగ్ షాప్ లో వర్కర్ ని హైర్ చేసుకుంటున్నారు, లేకపోతే చిన్న రెస్టారెంట్ లో సర్వర్ ని హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీతం 8,000, 10,000, 12,000 ఇలా ఉండేది. ఇన్ని రోజులు అలాంటి చిన్న చిన్న జాబ్స్ కి ఆ కంపెనీ లేదా ఆ రెస్టారెంట్ లేదా ఆ ప్రింటింగ్ షాప్ వాళ్ళు ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారంగా ఇవ్వాల్సిందే. ఎంత చిన్న జాబ్ అయినా సరే అపాయింట్మెంట్ లెటర్ మ్యాండేటరీ, ఇది లా. సో ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే. అసలు అపాయింట్మెంట్ లెటర్ అంటే పలానా వ్యక్తిని నేను హైర్ చేసుకుంటూ ఉన్నా, ఈ రోల్ కి వాడికి ఇంత జీతం, ఇదిగోండి మంత్కి ఇంత జీతం ఇస్తా అని చెప్పి ఒక లెటర్ అన్నమాట. సో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్. రేపొద్దున వేరే జాబ్కి వెళ్తే ఇదిగోండి పలానా చోట పనిచేసా, ఇదిగోండి ప్రూఫ్, ఇంత జీతం ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి అని చెప్పి అడగొచ్చు అనమాట వాళ్ళు కూడా. సో ఒక ప్రూఫ్ ఉంటుంది. ఇన్ని రోజులు చిన్న చిన్న జాబ్స్లో ఎటువంటి ప్రూఫ్ ఉండేది కాదు. అండ్ కొన్నిసార్లు హైర్ చేసుకునే టైంలో 15,000 అని చెప్తారు జీతం, కానీ ఇవ్వడం 12,000, 13,000 ఇలా ఇస్తారనమాట కొందరు. ప్రూఫ్ ఏది లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు కదా. సో పెద్ద పెద్ద కంపెనీస్లో, అదేవిధంగా మీడియం కంపెనీస్లో మ్యాండేటరీ ఇవ్వాలి. కానీ చిన్న చిన్న జాబ్స్లో ఎవరు పట్టించుకోరన్నమాట. కానీ ఇక నుండి లా ప్రకారంగా ఎంత చిన్న షాప్ అయినా, ఎంత చిన్న ఫ్యాక్టరీ అయినా ఇవ్వాల్సిందే. ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్, యూనివర్సల్ మినిమం వేజెస్. సో ఇన్ని రోజులు ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రీస్ లో పనిచేసే వర్కర్స్ కి మినిమం వేజ్ ని డిసైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వర్కర్స్ సిటీస్ లో కన్స్ట్రక్షన్ లేబర్ గా పనిచేస్తున్నట్లయితే వాళ్ళకి రోజుకి మినిమం 783 పే చేయాలి. అంతకంటే తక్కువ పే చేయకూడదు. కావాలంటే ఎక్కువ పే చేసుకోవచ్చు, ఇది మినిమం. అంతకు తగ్గించి పే చేయకూడదు అని చెప్పి మినిమం వేజ్ ని పెట్టిందనమాట. సో ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తూ 783 కంటే ఎక్కువ పే చేస్తున్నారు ప్రతిరోజు. కానీ అన్ని సెక్టార్స్ లోని ఇలా ప్రభుత్వం పెట్టలే మినిమం వేజ్. కానీ ఈ కొత్త లేబర్ కోడ్ ప్రకారంగా కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ప్రతి వర్క్, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెక్టర్లో మినిమం వేజ్ ని పెట్టనుంది. ఒక లిస్ట్ ఇస్తుంది అనమాట. ఆ లిస్టులో రోజుకి ఎంత పే చేయాలి మినిమం వేజ్ అని చెప్పి ఉంటుంది. దాని ప్రకారంగా ప్రతి కంపెనీ ఎంతైతే ఉందో, ఆ లిస్టులో ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువే పే చేయాలి, లేదా అంత పే చేయాలి. అంతకంటే తక్కువ పే చేయడానికి లేదనమాట. సో మనకి కూడా గ్యారంటీ ఉంటుంది మినిమం ఇంతైతే వస్తుందని చెప్పి. ఒకవేళ
ఎవరైనా దాన్ని పాటించలేదనుకోండి మనకి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంటుంది. అర్థమైందా? ఇంకా థర్డ్ చేంజ్, టైమ్లీ పేమెంట్ ఫర్ వేజెస్. సో ఇన్ని రోజులు కొన్ని కంపెనీలు, ముఖ్యంగా చిన్న చిన్న కంపెనీస్ డిలే చేస్తూ ఉండేవారు జీతాలు. ఫర్ ఎగ్జాంపుల్ 7th ప్రభుత్వం ప్రకారంగా 7th పే చేయాలి. 7th కాకుండా 10th, 12th, 15th ఇలా ఇక నుండి ఎవరైనా జీతాన్ని పే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందన్నమాట. సో ఇక నుండి లేబర్ కోడ్స్ ప్రకారంగా ప్రతి ఎంప్లాయర్ అనగా ప్రతి కంపెనీ, ప్రతి షోరూమ్, ప్రతి షాప్ వాళ్ళు జీతాన్ని ప్రతి మంత్ 7th లోపే పే చేయాలి. అదే మనం కనుక వీక్లీ బేసిస్, సో వీక్లీ బేసిస్ లో తీసుకుంటున్నట్లయితే వారానికి లాస్ట్ డే జీతాన్ని ఆ కంపెనీ ఇవ్వాల్సిందే. అదే డైలీ లేబర్ అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు ఈవినింగ్ జీతాన్ని పే చేయాల్సిందే. చేయలేదనుకోండి మనకి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంటుంది, వాళ్ళు పాటించాల్సిందే, ఎందుకంటే ఇదొక చట్టం. ఇంకా నెక్స్ట్ చేంజ్, ఇక నుండి ప్రతి ఎంప్లాయీ రోజుకి 8 to 12 hours మాత్రమే పనిచేయాలి. అంతకు మించి పనిచేశాడు అనుకోండి ఖచ్చితంగా ఆ కంపెనీ ఓటీని పే చేయాల్సిందే, అనగా ఎక్స్ట్రా జీతాన్ని పే చేయాలి. సో ఈ లేబర్ కోడ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వీక్కి అనగా వారానికి 48 hours మాత్రమే పనిచేయాలి. అంతకు మించి పనిచేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓటీని పే చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ వన్, ఇన్ని రోజులు ప్రతి ఎంప్లాయీకి, అది మేబీ చిన్న ఎంప్లాయీ కావచ్చు, పెద్ద ఎంప్లాయీ కావచ్చు, ప్రతి ఎంప్లాయీకి పిఎఫ్, అదేవిధంగా ఈఎస్ఐసి అనగా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అనగా సింపుల్ గా చెప్పాలంటే ఇన్సూరెన్స్, పిఎఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండేది కాదు. కానీ ఇక నుండి ప్రతి ఎంప్లాయీకి పిఎఫ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, ఇంక్లూడింగ్ గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ అండి. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్లింకిట్, జెప్టో ఇలా ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి ఇక నుండి పిఎఫ్, ఈఎస్ఐసి ఉండాల్సిందే. ఇది కూడా కొత్త లేబర్ కోడ్ లో ఉందన్నమాట. మీరు కనుక ర్యాపిడో తిప్పుకుంటున్నా లేకపోతే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నా ఆ కంపెనీ పిఎఫ్ ఇవ్వాల్సిందే. మీ జీతం నుండి కూడా కాస్త కట్ అవుతుంది. అండ్ పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకోండి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కంపెనీ. ఆ కంపెనీస్ ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తాయో దాంట్లో 1 to 2% వర్కర్స్ వెల్ఫేర్ కి ఖర్చు పెట్టాల్సిందే. సో ప్రతి ఒక్క డెలివరీ బాయ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్ ఫర్ 40+ వర్కర్స్. సో ఇన్ని రోజులు ఏదైనా కంపెనీలో ఎంప్లాయీస్కి 40+ ఏజ్ ఉందనుకోండి వాళ్ళకి ఎటువంటి హెల్త్ చెకప్ చేయించేది కాదు కంపెనీ. కానీ ఈ కొత్త కోడ్ ప్రకారం ఏదైనా ఎంప్లాయీకి 40+ ఏజ్ ఉందనుకోండి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించాల్సిందే. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఫైండ్ అవుట్ అయిందనుకోండి ట్రీట్మెంట్ కూడా చేయించాలి, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. అర్థమైందండి? సో ఇన్ని రోజులు 40+ ఉంటే ఎటువంటి హెల్త్ చెకప్ చేయించేవి కాదు కంపెనీస్. సో ఇక్కడ నుండి 40+ వర్కర్స్ ఉంటే ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాల్సిందే. అండ్ మెయిన్ థింగ్, ప్రతి కంపెనీలోనే అది మేబీ చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, షోరూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫీమేల్ ఎంప్లాయీస్ కి ఈక్వల్ జీతం ఇవ్వాలి. సో ఇప్పుడు మెన్ కి 20,000 అనుకోండి జీతం, ఉమెన్ కూడా ఖచ్చితంగా 20,000 ఇవ్వాల్సిందే. ఒకవేళ రోల్ సేమ్ అయితే, నేను కొన్ని షోరూమ్స్ లో చూసా మెన్ సేమ్ వర్క్, కాకపోతే మెన్ కి 25,000 జీతం, ఉమెన్ కి 22. కానీ ఇక నుండి ఈక్వాలిటీ ఉండాల్సిందే, ఇద్దరికి సేమ్ ఇవ్వాల్సిందే ఒకవేళ పని సేమ్ అయితే. అండ్ నైట్ షిఫ్ట్లు, ఇన్ని రోజులు ఈ లేబర్ లాస్ ఏంటంటే ఉమెన్ ని నైట్ షిఫ్ట్ కి పెద్దగా అలౌ చేసేవి కాదు. అంటే ఎంఎన్సీ కంపెనీస్ గురించి మాట్లాడట్లా, చిన్న చిన్న కంపెనీస్, బీపీఓస్ లేకపోతే షోరూమ్లు అది ఇది. సో ఉమెన్ కి నైట్ షిఫ్ట్ ఎలా ఉండేది కాదు. కానీ ఈ కొత్త లేబర్ కోడ్ ప్రకారంగా వాళ్ళకి ఓకే అయితే, ఉమెన్ కి ఓకే అయితే నైట్ షిఫ్ట్ లో కూడా పెట్టొచ్చు అనమాట. సో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ సెక్యూరిటీ, మంచిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిందే. ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయాలి. ఇవి 2 కండిషన్లు ఓకే అయితే ఉమెన్కి కూడా నైట్ షిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నుంచి. అర్థమైందా? సో ఎవరు కూడా ఇవ్వం అని చెప్పడానికి లేదు. అండ్ మెయిన్ థింగ్ అండి, ఎఫ్టిఈ అంటే ఏంటి? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. సో ప్రతి కంపెనీలోని పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు రన్ అవుతుంది, ఆ ప్రాజెక్టు 1 year మాత్రమే. ఆ 1 year కి ఆ ఫిక్స్డ్ టర్మ్ కి కొందరు ఎంప్లాయీస్ ని తీసుకుంటారు, జీతం ఇస్తారు. కాకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినంత ఇవ్వరు అనమాట. సేమ్ వర్క్ కానీ అంత ఇవ్వరు. అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి బోనస్లు ఉంటాయి, పిఎఫ్ ఉంటుంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి ఇవన్నీ ఉండవు. చాలా కంపెనీస్ లో ఇది జరుగుతుంది.
కానీ ఈ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి బెనిఫిట్ వీళ్ళకి కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిందే. అంటే పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి క్యాజువల్ ఎర్న్ లీవ్స్ ఉంటాయి, అండ్ మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది, పెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది, ఈఎస్ఐ మెడికల్ కవర్ ఉంటుంది, ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఇవన్నీ ఉండాల్సిందే. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కూడా అన్ని ఉండాల్సిందే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, గ్రాడ్యుటీ. చాలా మందికి దీని మీద డౌట్ ఉంది. సో ఎవరైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి మాత్రమే 1 year ఆ కంపెనీలో పనిచేస్తే గ్రాడ్యుటీ ఇవ్వాల్సిందే. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి 5 years, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్కి 5 years, కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. అండ్ దాంతో పాటు వాళ్ళు కనుక ఆ కంపెనీలో 1 year కంటే ఎక్కువ పనిచేశారనుకోండి, గ్రాడ్యుటీ ఖచ్చితంగా ఆ కంపెనీ ఇవ్వాల్సిందే. అంటే ఆ కంపెనీ నుంచి వెళ్ళే టైంలో గ్రాడ్యుటీ కూడా లెక్కేసి ఇవ్వాల్సిందే. సో మీకు నార్మల్ ఎంప్లాయీస్కి ఎటువంటి గ్రాడ్యుటీ మార్పు లేదు. 5 years కంప్లీట్ అయితే మాత్రమే గ్రాడ్యుటీ వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్ చేంజ్, ఇది చాలా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ కూడా. మన బేసిక్ పే మారనుంది. ఇన్ని రోజులు కొన్ని కంపెనీస్ ఏంటంటే మన సిటీసీలో మన బేసిక్ పేని 30%, 40% ఇలా పెట్టేవి. కానీ ఈ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారంగా మన సిటీసీ ఎంతైతే ఉందో దాంట్లో మన బేసిక్ పే 50% కంటే ఎక్కువే ఉండాలి. 50% ఉన్నా పర్లా, లేదా 50% కంటే కాస్త ఎక్కువ ఉండాలి, అంతకని తక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీసీ 10 lakhs అనుకోండి, సంవత్సరానికి 10 lakhs అయితే కొన్ని కంపెనీస్ మన బేసిక్ పే సిటీసీలో బేసిక్ పే 35% పెడుతున్నాయి. అంటే సంవత్సరానికి బేసిక్ పే 3.5 lakhs మాత్రమే. ఇలా రన్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్. చూసుకోండి కావాలంటే మీరు ఎంత ఉందో బేసిక్ పే. ఒకవేళ మీకు కనుక 50% కంటే తక్కువ ఉంటే మీ సిటీసీ, ఓవరాల్ సిటీసీలో మీ బేసిక్ పే 50% కంటే తక్కువ ఉంటే అది మారుతుంది. అది ఖచ్చితంగా 50%కి పెంచాలి ప్రతి కంపెనీ కొత్త లేబర్ కోడ్ ప్రకారంగా. అంటే 10 lakhs సిటీసీ అయితే మీ బేసిక్ పే సంవత్సరానికి 5 lakhs ఉండాలన్నమాట. సో ఒకవేళ తక్కువ ఉంటే అది మారుతుంది, మీరైతే గమనించండి. సో ఇవి చేంజెస్. ఈ చేంజెస్ వల్ల మీకు బెనిఫిట్ జరగనుందా? అసలేమనుకుంటున్నారు? నిజంగా బెనిఫిట్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.